ఆనాటి తెలుగు సినిమా స్వర్ణ వైభవంలో సాహిత్యానికి కూడా ఒక అగ్రస్థానం ఉండేది. తెలుగు భాషా విశిష్టతకి కొత్త సొబగులు అద్దుతూ ఎందరెందరో సినీ కవులు తమ సాహిత్యంలో చక్కని పదాలతో 10 కాలాల పాటు ప్రజలు పాడుకునే విధంగా గొప్ప సినీ సాహిత్యాన్ని సృష్టించడమే కాకుండా తెలుగు భాషకి మరింత శోభని కలగచేశారనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆనాటి ఆ కాలంలో సినీ కవులకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టత ఉండేది. శ్రీ అనగానే అభ్యుదయ గీతాలు, ఆత్రేయ అనగానే మనసుకు సంబంధించినటువంటి గీతాలు, దాశరథి అనగానే వీణ పాటలకి ప్రసిద్ధుడు, సి నారాయణ రెడ్డి గారు అనగానే యుగళ గీతాల స్పెషలిస్ట్, ఆరుద్ర గారు ఆల్రౌండర్, వెన్నెల గీతాలు పింగళి నాగేంద్రరావు, జానపదాలకు సంబంధించిన పాటలు అనగానే కొసరాజు రాఘవయ్య చౌదరి గారు, అలాగే ప్రకృతికి సంబంధించి అనగానే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఇలా ఒక్కొక్క కవికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉండేది. ఈ సందర్భంలో చాలామందికి తెలియని, చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ ముందరికి తీసుకొస్తున్నాను. వినండి, ఆనందించండి, ఆస్వాదించండి. అది 1957వ సంవత్సరం అన్నపూర్ణ వారి తోడికోడళ్ళు సినిమా రిలీజ్ అయిందండి. దానిలో ప్రధాన నటవర్గంలో చెప్పుకోదగ్గ వారు అక్కినేని నాగేశ్వరరావు గారు, మహానటి సావిత్రి. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక అభ్యుదయ కవి. ఆ అభ్యుదయ కవి ఉన్నత వర్గాల యొక్క సుఖ సౌఖ్యాల వెనుక కష్టజీవుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అనేటువంటి ఒక పాట చిత్రీకరణ అవుతుంది. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీతాన, బుగ్గ మీది గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా అని రచయిత ప్రశ్నిస్తూనే దానికి సమాధానంగా, నిన్ను మించిన కన్నెలెందరూ మండుటెండలో మాడిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరుని తెలుసుకో అని అంటాడు. ఇక రెండవ చరణం వస్తుందండి. చలువరాతి మేడలోన కొలుకుతావే కుర్రదాన, మేడ కట్టిన చలువారాయి ఎలా వచ్చెనో చెప్పగలవా. దానికి మళ్ళీ సమాధానం రచయిత కష్టజీవుల పక్షాన్ని ఏ విధంగా ప్రశ్నిస్తాడంటే, కడుపు కాలే కష్టజీవులు వడలు విరిచి గనులు తొలిచి, చెమట చలువను చేర్చి రాళ్లను తీర్చినారు తెలుసుకో అని ఒక అద్భుతమైనటువంటి పదాలతో పాట అందుతారు. ఇక మూడవ చరణం వస్తుందండి మహాద్భుతంగా. గాలిలోన తేలిపోయే చీర కట్టిన చిన్నదాన, జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా అని ప్రశ్నిస్తూ దానికి సమాధానం చెబుతారండి. చిరుగుపాతల బరువు బ్రతుకుల నేతగాళ్లే నేసినారు, చాకిరి ఒకరిది సౌఖ్యం ఒకరిది, సాగదింకా తెలుసుకో అనని కష్టజీవుల పక్షాన ఒక భరోసాగా ఆ పాట ముగిస్తారు. ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యం అండి ఈ పాట. ఆ రోజుల్లో అంటే 1957వ సంవత్సరంలో అద్భుతమైనటువంటి హిట్ అవటమే కాకుండా ప్రతివారు కూడా పాడుకునేవారు. ఆ సినిమా వచ్చినప్పుడు అయితే నేను పుట్టలేదు, కానీ ఆ తర్వాత క్రమంలో దాదాపుగా కొన్ని 100 సార్లు 1000 సార్లు ఆ పాట నేను వినుంటా.
ఆనాటి ఆ సందర్భంలో ఆ పాటకి సంబంధించి శ్రీశ్రీ గారికి ఉత్తరాల మీద ఉత్తరాల అభిమానులు వెల్లువలాగా రాసేవారట. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం అని. ఒకసారి శ్రీశ్రీ గారు తన అభిమానులతో కలిసిమెలిసి పిచ్చాపాటి మాట్లాడుతున్న దశలో అభిమానులందరూ శ్రీశ్రీ గారు మీరు ఎంత అద్భుతంగా రాశారండి ఈ పాట, ప్రజల గళాన్ని మీ కళల్లో చొప్పించి అందరూ ఆలోచింప చేసే విధంగా ఆ పాట ఉంది అనగానే శ్రీశ్రీ గారు నవ్వేట. ఆ పాట నేను కదా రాసింది, ఆత్రేయ అన్నట్ట. అందరూ అవాక్కయ్యట. ఏంటి సార్ మీరు కదా రాసింది ఆ పాట అని. నేను కదా ఆత్రేయ రాశాడు అని. ఇది జరిగినటువంటి కొద్ది కాలానికి, అంటే దాదాపు ఒక 7 సంవత్సరాలు అనుకుందాం. 1964లో డాక్టర్ చక్రవర్తి అని ఒక అద్భుతమైన సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో కూడా మహానటి సావిత్రి అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రధాన పాత్రలు పోషించారు. అది కూడా అన్నపూర్ణ వారి చిత్రమే. ఆ సినిమాలో అన్నట్టు ఒక అద్భుతమైనటువంటి పాట ఉందండి. ప్రకృతిలో తాను లీనమైపోతూ ప్రకృతి అందాలను చూసుకుంటూ హీరో ఒక అద్భుతమైనటువంటి పాటను పాడతారు. సాహిత్యం కానీ సంగీతం కానీ ఎంత హాయిగా ఆనందంగా ఉంటుందని అంటే ఆ చిత్రీకరణలో మన మనసు ఎక్కడికో విహరిస్తున్నట్టు ఉంటుంది. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అని ఆ పాట వింటుంటేనండి మనసు ఏమిటో తెలియని లోకాలకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. దాని కొనసాగింపులో నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నిల్చుటకు నేనున్నానని నిండుగా పలికే తోడుకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఈ అద్భుతమైన పాట దశాబ్దాల పరంగా ఇప్పటికీ ఎందరో వింటూనే ఉన్నారండి. అసలు ఆ పాటలో మాధుర్యం చూడండి. ఒక మనిషికి అండ ఏం కావాలండి? ఒక మంచి మనసు. ఆనాటి కాలంలోనే కాదండి, ఈనాటి ఈ ఆధునిక ప్రపంచంలో అత్యంత వేగవంతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాల హోరు జోరులో కూడా మనిషి ఉక్కిరి బిక్కిరి అవుతున్న దశలో కూడా ఒక మంచి మనసు యొక్క ఆలంబన లేకపోతే మనిషి మనుగడే ప్రశ్నార్థకమయ్యేటువంటి పరిస్థితి. చూసారండి ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం. ఈ పాట కూడానండి అద్భుతమైనటువంటి ప్రజాదరణ పొందింది. కారులో షికారుకి వెళ్ళే పాట మనసున మనసే అనేటువంటి ఈ పాట కూడా ఆనాడే కాదండి, ఈనాడు కూడా తరచుగా మనం వింటూనే ఉంటాం. ఆ పాత ముద్రాల్లో మా చిన్నతనంలో రేడియో అనగానే గ్రామ్ఫోన్ రికార్డులు అనగానే ఈ పాటలే వినిపించేవండి. అంటే తరతరాలకి ఒక ప్రభావాన్ని చూపే విధంగా ఈ 2 పాటలు ఉండటం అనేది ఒక విశేషం. ఈ మనసున మనసే పాటకి ప్రజాదరణే కాదండి, ప్రజల యొక్క హృదయాలు కూడా పులకించిపోయినాయి. ఆత్రేయ గారికి లేఖల మీద లేఖలు వెళ్ళినేట. ఎంత అద్భుతంగా రాశారండి, మనసు కవి అని నిరూపించుకున్నారండి అని. ఒక సందర్భంలో ఆత్రేయ గారు తన అభిమానులతో మాట్లాడుతూ ఈ పాట ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన నవ్వుతూ అన్నట్టు, ఈ పాట నేను కాదయా నాయన రాసేది, అది శ్రీశ్రీ రాశాడు అనగా అందరూ అవాక్కయ్యాట. అదేంటండి అని. అవును, కష్టజీవులకు కుడి ఎడమ ఉంటూనే తన కళాన్ని పేద ప్రజల గళం కోసం రాసినటువంటి శ్రీశ్రీ కూడా మనసుని తడుతూ అద్భుతమైనటువంటి గీతం రాస్తే మనసు లోతుల్లోకి వెళ్ళి మనసు లోతుల్లో ఉన్న చీకటి గుహల్లో సైతం ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల్ని తేల్చి చెప్పినటువంటి మనసు కవి ఆత్రేయ కష్టజీవులకి సంబంధించి కూడా ఒక అద్భుతమైనటువంటి పాట కారులో షికారుకి వెళ్ళే అనేది రాయడం ఒక అద్భుతం. ఈ 2 పాటలు సాహిత్యానికి సంబంధించిందంటే దేనికి అదే సాటి. శ్రీశ్రీ ఆత్రేయ తలకిందులైనా కూడా సాహిత్యపరంగా వాళ్ళకున్న విశిష్టతలో
ఎక్కడా కూడా సాహిత్యపు విలువల్ని తగ్గకుండా ప్రజలు 10 కాలాల పాటు ఆలోచించే విధంగా రాయటం అనేది అద్భుతం. చూసారా? ఈ తోడికోడల్లో కారులో షికారుకెళ్ళే అనే పాట ఆత్రేయ రాస్తే, మనసున మనసై అనే పాటని శ్రీశ్రీ గారు. అందుకని సాహిత్యంలో వాళ్ళు ద్రష్టలు. వారు ఎన్నెన్నో అద్భుతమైనటువంటి గీతాలు రాశారు. వాళ్ళ యొక్క విశిష్టతలో శ్రీశ్రీ గారు అభ్యుదయ పాటలైనా, ఆత్రేయ గారు మనసుకు సంబంధించిన పాటలైనా, ఏ పాటలైనా కావచ్చండి. కానీ కొన్ని సందర్భాల్లో ఇద్దరూ కూడా అటు ఇటుగా మారిన సాహిత్యపు సొబగులు తగ్గకుండా ప్రజాదరణ పొందేటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి గీతాలను వారు సృష్టించగలిగారు అని అంటే నిజంగా మనందరం తెలుగు వాళ్ళగా గర్వపడాల్సినటువంటి విషయం. ఎన్ని అద్భుతమైనటువంటి ఆనాటి సాహిత్యపు విలువలు కలిగినటువంటి పాటలు ఉన్నాయో మాటల్లో మనం చెప్పలేం. అందుకనే ఎవరికి వారే సాటి. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చే ఉంటుందండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేస్తూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు మాకు తెలియచేయండి. నమస్కారాలతో అమర్నాథ్ జగలపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్.